ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు చక్కటి వాగ్దానం లూకాసు వార్త 21-36 వచనం నుండి విందాం. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిల్వబట్టకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండడని చెప్పాను. ఈరోజు ఇదొక వాగ్దానం అని నేను చెప్పవచ్చు. ఎందుకంటే మనం ప్రాణం విలువ చాలా ఎక్కువ. మన ప్రాణం విలువ మనం తెలుసుకోవాలి. అందుని బట్టి కొన్ని మనం విడిచిపెట్టాలి. మోసాన్ని విడిచిపెట్టాలి, వ్యభిచారాన్ని విడిచిపెట్టాలి, అబద్ధాలు విడిచిపెట్టాలి. దేవుని యొక్క వాక్యం ఏది విడిచిపెట్టమంటుందో అది మనం విడిచిపెట్టినట్లయితే మనం దేవుని ఎదుట నిలబడడానికి శక్తి గల వారంగా మనం ఉంటామంట. మెలకుగా ఉండి మనం ప్రార్థన చేస్తూ శోధన నుండి తప్పించుకుంటూ అపవాది తంత్రం నుండి మనం తప్పించుకోవడానికి మనము ప్రార్థన చేయడానికి కొన్ని విడిచిపెట్టాలి. చూడండి, మన ప్రాణం విలువ అని దేవుడు చెప్తున్నాడు. మన ప్రాణాలు మనం దక్కించుకోవడానికి కొన్నిటి నుండి మనం తప్పించుకొని తిరగాలి. మన జీవితంలో కొన్ని విషయాలు మనల్ని వెంటాడుతూ వస్తూ ఉంటుండగా మరి అంత్య దినములో, కీడు సంభవించే దినములో, అపాయము జరిగే దినములో మన ప్రాణాలకు విలువలేని దినం అనేది ఒకటి వస్తుంది. మన జీవితం మన ప్రాణానికి విలువైనవి మనం దాచిపెట్టుకోవాలి. ఏదైతే మన ప్రాణానికి హాని కలిగిస్తుందో అది మనం విడిచిపెట్టినట్లయితే మనము దేవుని సన్నిధిలో నిలబడడానికి, నిరంతరం ఆయనతో జీవించడానికి దేవుడు కృపను చూపిస్తూ ఉంటాడు. చాలాసార్లు మన జీవితాల్లో కొన్ని మనం విడిచిపెట్టకుండా మనం దాంతో కొనసాగుతూ ఉంటాం. అందుని బట్టే మనకు ఆనందం లేదు, పరిపూర్ణమైన సంతోషము లేదు. నిజంగా చెప్పాలంటే వేదంతోనూ దుఃఖముతోనూ మన జీవితాలను గడుపుతూ ఉంటున్నాము. ఎటువంటి దీవెన లేకుండా మనం జీవిస్తూ ఉంటున్నాం. అయితే దేవుడు అంటున్నాడు, నీకు 100 times దీవెన కావాలన్నట్లయితే నీవు నీ జీవితంలో కొన్ని విడిచిపెట్టినట్లయితే, ఆ పాపం విడిచిపెట్టినట్లయితే, ఆ పాప భోగాలు విడిచిపెట్టినట్లయితే 100 times దీవెన దేవుడు నీకు దయచేస్తాడు. యోసేపు అంట మరి పోతిఫర్ భార్య ప్రేరేపించినా కూడా తన వస్త్రాన్ని విడిచిపెట్టి తప్పించుకొని పారిపోయాడని వాక్యము సెలవిస్తుంది. ఎంత అద్భుతమైన మాట అండి. ఆయన విడిచిపెట్టాడు వస్త్రాన్ని. ఏ వస్త్రం అనుకుంటున్నాడు? ఆ బానిస వస్త్రాన్ని, ఆ మురికి వస్త్రాన్ని విడిచిపెట్టాడు. ఆ పాపపు వస్త్రాన్ని విడిచిపెట్టేశాడు, పారిపోయాడు. అందుని బట్టి ఆయనకు అధికార వస్త్రం వచ్చింది. దేవుడు ఆయనకు 100 times దీవెన ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే మనం కూడా పాప జీవితాన్ని మనం విడిచిపెడితే, ఆ పాప భోగాల అనే వస్త్రాన్ని మనం విడిచిపెట్టినట్లయితే మనం వెంటనే మనకు దీవెన రాకపోయినా, పాపము చేయకపోయినా, మనం ఒకవేళ శ్రమలో పడినా దేవుడు 100 times దీవెన మనకు దయచేస్తూ ఉంటాడు. ఈరోజు ఆ పాప భోగం వల్ల వచ్చే ఆ సుఖము కంటే 100 రెట్ల సుఖము గల జీవితాన్ని దేవుడు మీకు దయచేస్తాడు. కాబట్టి కొన్ని మనం విడిచిపెట్టినట్లయితే మనము తప్పించుకోబడతాం. అంతేకాదు ఆయన సన్నిధిలో మనం నిలబడడానికి శక్తినిచ్చేది, ప్రార్థన చేయడానికి కూడా శక్తినిచ్చేది మనం కొన్ని విడిచిపెట్టాలి. ఈరోజు ఏదైతే విడిచిపెట్టలేకపోతున్నావు, ఏదైతే దేవుడు వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తూ ఇది విడిచిపెట్టు నీకే మంచిది అన్నప్పుడు అది విడిచిపెట్టినట్లయితే 100 రెట్ల దీవెనను పొందుకుంటావు. యోసేపు కూడా ఆ పాప వస్త్రాన్ని, మురికి వస్త్రాన్ని అక్కడ విడిచిపెట్టి పారిపోయినందుకు శ్రమ వచ్చినా కూడా 100 times దీవెన ఆయనను వెతుకుంటూ వచ్చిందంట. రాజరికం వచ్చేసింది, అధికారం వచ్చేసింది. అంతేకాదు ప్రతి ఒక్కరూ ఆయనకు విలువనిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు నీ కూడా విలువగల జీవితాన్ని దేవుడిచ్చాడు. ఆ విలువను పెంచుకోవాలి కానీ తుంచుకోకూడదు. కాబట్టి ఈరోజు విన్న ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేద్దాం. దేవాది దేవుడు అంటున్నాడు, తప్పించుకునే మార్గం ప్రార్థన వల్ల జరుగుతుంది. తప్పించుకోవడానికి నీవు ప్రయత్నం ప్రార్థన చేద్దామా? దేవుని యొక్క శక్తిని కోరుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతులకు తండ్రి, పాప శాప అల్పకాల భోగాల ఎదుట నాయన ప్రభ మేము వాటి నుండి తప్పించుకునే మార్గం ఏర్పాటు చేస్తావు నాయన. ఈరోజు నాయన ప్రభ ఏ పాప జీవితాన్ని విడిచిపెట్టమంటున్నావో అది విడిచిపెట్టడానికి శక్తి గల వారుగా మమ్మల్ని చేయండి నాయన. ఎటువంటి లోపాలున్నా ఆ లోపాలను తొలగించమని అడుగుచున్నాము నాయన ప్రభ. నీ శక్తి, నీ కార్యమును నాయన మా ఇళ్ళ కనపరచండి అయ్యా. యోసేపు వల్లే నాయన ప్రభ అయ్యా తండ్రి విడిచిపెట్టడానికి కూడా బాధపడలేదు నాయన. అయ్యా తండ్రి యేసయ్య, మరి మేము కూడా నాయన మాకు అలవాటైన పాపాలు విడిచిపెట్టడానికి ఈరోజు పూనుకుంటున్నాము. అంత దినాల్లోనైనా, కీడు వస్తున్న దినాల్లో అయ్యా, దుర్దినములు రాక మునిపేనైనా ప్రభ అయ్యా, నీ ఒక మాటకు లోబడి మారు మనసు పొందుకొని నూతనమైన చాప్టర్లో మా జీవితంలో అడుగుపెట్టకు మాకు సహాయం చేస్తామని నమ్ముచున్నాం. ఏ ఒక్కరు కూడా జారి పడ్డానికి వీల్లేదు నాయన. ప్రతి ఒక్కరిని ఎత్తి పట్టుకొని నడిపించండి.
ముఖ్యంగా ఎటువంటి పాపశాపం వెంటాడుతున్నా అది విడిచిపెట్టడానికి శక్తిని దయచేయమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకండి. ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెట్టండి. కష్టమైన నష్టమైన 100 టైమ్స్ దీవెనలు మీరు పొందుకుంటారు. ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్లో మాకు తెలియపరచండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే.